మనతో పాటు ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు గారు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించినటువంటి అంశం ఎట్లా చూస్తారు సార్? ఈసారి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందంటూ వాళ్ళు ఇప్పటికే ప్రచారం చేసుకుంటా ఉన్నారు. జూబ్లీహిల్స్లో అధికార కాంగ్రెస్ పార్టీ గెలిచే మొనగాళ్ళైతే ఉప ఎన్నికలు సంవత్సరం నుంచి ఎందుకు పెట్టడం లేదో చెప్పమనండి. ఉప ఎన్నికలు పెట్టుకోవచ్చు కదా, చాలా గొప్ప పేరు ఉందిగా మీకు. ప్రభుత్వం ఘనకీర్తి చాలా ఉంది. 6 గ్యారెంటీలు, 13 హామీలు, 420 అంశాల మేనిఫెస్టో, 100 రోజుల్లో అమలు, బ్రహ్మాండంగా పనిచేస్తున్నామనే ఆ ఫీలింగ్లో, వైభవంలో మీరు మునిగి తేలితే ఈ చెత్త ఏంటి? గ్రామ పంచాయతీలో, మున్సిపాలిటీలలో ఏ గల్లీకి పోయిన న్యూసెన్స్ ఏంటి? ఈ దోమల బెడదేంటి? ఈ విష జ్వరాలు ఏంటి? లక్షలాది మంది ఇలా హాస్పిటళ్ళల్లో వేలాది రూపాయలు కట్టి ఇలా వైద్యం చేయించుకుంటున్నారు. ఈ దుర్గతి కారణమైంది ఎన్నికలు పెట్టకపోవడం కదా. మరి అంత మొనగాడివి అయితే జూబ్లీహిల్స్లో గెలిచేయగలిగే అంత సానుభూతి, అంత బ్రహ్మాండంగా అభివృద్ధి ప్రజల్లో ఉంటే ఎందుకు ఎన్నికలు పెట్టడాలే? అది చాలదా? నీ దగ్గర బ్రహ్మాండమైన సత్తా ఉంటే సుప్రీంకోర్టు మొట్టికాయలేసి ఈ 10 మంది ఎమ్మెల్యేలను సెప్టెంబర్లో తేల్చమంటే ఎందుకు మల్ల గుల్లాలు పడుతున్నావు? ఎందుకు బీఆర్ఎస్లో ఉన్నామని వారితో చెప్పిస్తున్నారు? ఎందుకు నాలుక తిప్పుతున్నారు? సిగ్గుమాలిన మాటలు వారితో ఎందుకు చెప్పిస్తున్నారు? పార్టీ మారింది వాస్తవం కాదా? కండువలు కప్పింది వాస్తవం కాదా? కాంగ్రెస్ పార్టీ సభలలో పాల్గొంటున్నది వాస్తవం కాదా? నీకు దమ్ముంటే జూబ్లీహిల్స్లో గెలిచే మొనగాడివి అయితే మరి ఆ 10 కూడా రాజీనామా చేయించు, పోదాం. 3 ఏళ్ళు దిగ్విజయంగా నీ ప్రభుత్వాన్ని నువ్వు పాలించవచ్చు. ఇది తలమాసిన మాటలు. నీకు బలం లేదు, దమ్ము లేదు. ఇవాళ రైతులు ఎరువులకు సంబంధించి ఎంత గోసపడుతున్నారు. ఇవాళ ఏ గల్లీలో పోయినా మంచినీళ్ళు లేవు, ఎంత ఇబ్బంది పడుతున్నారు. నువ్వు 200 ఉచిత కరెంట్ అన్నావు, ఎంత ఇబ్బంది అవుతున్నారు. ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. రేషన్ కార్డులు అన్నావు, రేషన్ కార్డులు ఇవ్వడాలు తిప్పించుకుంటున్నారు. పెన్షన్లు అన్నారు, చాలామంది బ్రహ్మాండంగా పెన్షన్ ఇస్తాం, 2 కాదు 4 ఇస్తున్నావు. అరే నాయన 2కు దిక్కులేవురా నాయన, కొత్త పెన్షన్ ఇంతవరకు ఇవ్వలే. ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఎవరిని గెలవాలి, ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలి, దిక్కు దివానా లేకుండా ఉన్నది. ఇక్కడ గెలుపు అనేది ఊకదంపుడు ముచ్చట. ఎందుకు వస్తాందిరా ఈ ఎన్నిక భగవంతుడా అని తలలు పట్టుకొని దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నారు తప్ప అది హృదయ లోతుల్లో నుంచి ధైర్యంతో కూడిన మాటలు కావి. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంటే ప్రజల్లో నాడి ఇక్కడ చాలా రకాల ప్రజలు ఉంటారు సార్. ఇక్కడ ఎట్లా ఉండబోతుంది? రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలకు సంబంధించిన వారందరూ కూడా ఇక్కడ కార్మికులు పటకు కూటి కోసం వచ్చి ఇక్కడ చిన్నపాటి గూడు కట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు వీరందరూ వారి గ్రామాలలో ఏం జరుగుతుంది, అక్కడ పంటలు ఎట్లున్నాయి, నీళ్ళు ఎట్లున్నాయి, పెన్షన్లు ఎట్లున్నాయి, మరి రైతు బంధు ఎట్లా ఇస్తున్నారు, కొనుగోలు ఎట్లా చేస్తున్నారు, బోనస్లు ఎట్లా ఇస్తున్నారు, మహిళలకు ఇస్తామన్న 2500 ఏమైనాయి, తులం బంగారం ఏమైనాయి, విద్యార్థులకు ఇస్తామన్న హామీలు ఏమైనాయి, ఇవన్నీ అనేక రకాలైనటువంటి హామీలకు సంబంధించి ఎట్లా విస్మరించారో అవన్నీ కూడా 22 నెలల నుంచి గమనిస్తున్నారు. ఆ ప్రభావం కూడా ఇక్కడ ఉంది. దానికి మిక్కిలి మా మాగంటి గోపీనాథ్ గారు స్వర్గీయ ఎమ్మెల్యే గారు మంచి నాయకుడు. ఈ బస్తీలను అన్నిటి కూడా కంటికి రెప్పలాగా కాపాడుకున్న వ్యక్తి, అందుబాటులో ఉన్న వ్యక్తి, అనేక రకాలుగా చేదోడు వాదోడుగా ఉండి అభివృద్ధి చేసిన వ్యక్తి. ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో ఇంటింటికి గల్లీకి ఉన్నాయి కనుక ఖచ్చితంగా ఇప్పుడు ఏది కేసీఆర్ గారిని గెలిపించుకునే మనం దూరం చేసుకున్నాం, ఈ అభివృద్ధికి దూరమైనాం, సంక్షేమ కార్యక్రమాలు దూరమైనాం కనుక మళ్ళీ కేసీఆర్ గారు రావాలి, కేసీఆర్ గారికి అండగా ఉన్నామనే ఒక అంశాన్ని ఇవ్వాలి. మాగంటి గోపీనాథ్ గారి యొక్క రుణం తీర్చుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలనే సంకల్ప బలం ఇవాళ వార్డు వైజ్గా తిరుగుతుంటే ఈ నియోజకవర్గంలో స్పష్టంగా కనిపిస్తుంది. సార్, ఫైనల్గా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్నారా, కాంగ్రెస్లో ఉన్నారా చెప్పుకోలేని పరిస్థితి ఉంది. ఏం చెప్తారు? మీ మిర్రర్ టీవీలో అనేక మార్లు ఇస్తున్నారు, నేను చూస్తున్నా, బ్రహ్మాండంగా టెలికాస్ట్ చేస్తున్నారు. వాళ్ళు కాంగ్రెస్ కండువ కట్టుకొని కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటా ఎన్నికలలో తిరుక్కుంటా వాళ్ళు మేము బీఆర్ఎస్లోనే ఉన్నామంటే సిగ్గు అనిపిస్తాలే. మేము మిర్రర్ టీవీలో కూడా చూపిస్తున్నారు కదా, అపహాస్యం అనిపించడాలే. మేము మిర్రర్ టీవీ కూడా సర్వే చేస్తే తెలుస్తుంది కదా ప్రజలు ఏమనుకుంటున్నారా అని. ఒక శాసనసభ్యులై ఉండి గెలిచింది ఒక పార్టీ అయ్యుండి
చట్ట విరుద్ధంగా ఇంకో పార్టీలో చేరి ఏ పార్టీలో ఉన్నామో చెప్పుకోలేనంత దుస్థితికి దౌర్భాగ్యంగా తప్పించుకొని దొంగలాగా తిరిగి దొంగ మాటలు మాట్లాడని ప్రజలు ఎంత అసహించుకుంటున్నారు అనేది చాలా స్పష్టంగా ఉన్నది. వాళ్ళ పరిస్థితి రెంటజెడ్డ రేవల్లాగా ఉన్నది. రాబోయే రోజుల్లో ఈ ప్రభావం మరింత కూడా పెరిగి వారి వినాశనానికి కొని తెచ్చుకున్నారనే అంశం కూడా తెలుస్తుంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయి మొన్న రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టిండట 10 మంది ఎమ్మెల్యేలతోటి. ఓర్మని ఏడ్చిండట, నియోజకవర్గాల్లో పోలేకపోతాను, కండువ కప్పుకోలేకపోతాను, కాంగ్రెస్ అని చెప్పుకోలేకపోతాను, బీఆర్ఎస్ అని చెప్పుకోలేకపోతాను, మేము ఆడనాది వెళ్తాలే, మీ మొగనాది వెళ్తాలే, మా బతికేది దొంగ బతుకైపోతుంది, ఏ రోజు వేటు పడుతుందో తెలియదు, ఎన్నికలు పోయే ముఖం లేదు, జలమందరు తిడతారు, మా బతుకులు హీనమైనవు, మమ్మల్ని ఏం చేయమంటారని చెప్పని బోరుగా విలపిస్తే బిక్క ముఖం వేసుకొని సముదాయించలేని సేవలేని రేవంత్ రెడ్డి మరి ఏదో కంటి తొడుపు చర్యలాగా సముదాయించి పంపించిన దుస్థితి కూడా టీవీలలో వచ్చింది, తేట తెల్లమైంది. అవి కూడా ప్రజలు గమనిస్తున్నారు. అటు ఇది పరిస్థితి. బై ఎలక్షన్స్ సంబంధించి జూబ్లీ హిల్స్ ఏదైతే మరికొద్ది రోజుల్లో ఎలక్షన్ కండక్ట్ చేయబోతా ఉన్నారు. సో ఖచ్చితంగా వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఏ విధంగా వ్యతిరేకత ఉందనేది వార్డు తిరుగుతుంటే క్లియర్గా ప్రజలే చెప్తా ఉన్నారు. సో ఇక్కడ ఇంతకుముందు స్వర్గీయులైనటువంటి మగంటి గోపీనాథ్ గారు చేసినటువంటి సేవలు కూడా ఇక్కడ ఈ బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ అవుతాయి. సో ఖచ్చితంగా ఈ బై ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందంటూ కూడా ఎమ్మెల్సీ తక్కలపల్లి గారు చెప్తున్నటువంటి అంశం చూస్తున్నాం. వీడియో జర్నలిస్టు శివతో ప్రభాకర్ మిరెడ్డి, జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి.